నమస్కారం బాలాజీ గారు. నమస్కారం అన్నా. బాగున్నారా? బాగున్నా. ఇటీవల చూడడం జరిగింది, మళ్ళీ మీరు పొరుగుల దండ చేసినారు తిరుమలలో. కింద నుంచి మళ్ళీ అన్ని 3000 స్టెప్స్ పొరుగుల దండ చేసి, అది మీరే చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయడానికి అది చాలా కష్టమైంది, ఎవరు చేయలేరు కూడా. ఇది ఎన్నోసార్లు చేసినారు బాలాజీ గారు, కొంచెం చెప్పగలుగుతారా? 10వ సారి మే 2వ తేదీ 10వ మే 2వ తేదీ 2025 సారి శ్రీవారి మెట్ల పైన 2400 మెట్లు. 2000 పోయిన సంవత్సరం మన జనవరి మొన్న 6 నెలల కిందట అలిపిరి మెట్ల పైన 3560 మెట్లు 9వ సారి. అంతకుముందు 7వ సారి. ఏకదాటిగా 10 సార్లు అలిపిరి మెట్ల పైన 3 సార్లు, శ్రీవారి మెట్ల పైన 7 సార్లు. యుగంలో నరరూప రాక్షసులు మానవులు నశించిపోవాలని, దుష్టులు నశించిపోవాలని, పాపాత్ములు నశించిపోవాలని తిరుమల కొండకి వైకుంఠానికి 10 సార్లు ఆ శ్రీమన్నారాయణ మహావిష్ణుమూర్తి వేడుకొని జరిగింది. 2018లో అక్టోబర్ నెలలో వెళ్ళడం జరిగింది. 2019లో కోవిడ్ వచ్చింది. అక్కడ ఏకదాటిగా 5 సార్లు వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు 10 సార్లు వెళ్ళడం జరిగింది. ఏమి తినకుండా మంచినీళ్ళు తాగితే వాంతి వస్తుంది. దాదాపుగా 10 సార్లు స్వయంవారికి అంకితం జరిగింది. స్వయంవారికి నాకు సంభాషణ జరిగింది. మధ్యలో అమ్మవారు పద్మావతి అమ్మవారు మంచి ఆకలి మీద ఉన్న, జ్వరం వచ్చినది, వేరుశనగ పచ్చడి ఆ జామున 5 గంటలప్పుడు సాయంత్రం నేను 9వ సారి పులిదండలు చేసినప్పుడు అలిపిరి దగ్గర అమ్మవారు చూడడం జరిగింది. మానవ రూపంలో అమ్మవారు, పరమాత్ముడు మానవ రూపంలో వస్తారు. అమ్మవారు కూడా మానవ రూపంలో, అదే అమ్మవారు మన తల్లిలాగా ఏదో రూపంలో వచ్చి, ఆ రూపం వచ్చి వేరుశనగ పచ్చడితో అన్నం పెట్టి నాకు ఆకలి నింపింది. అక్కడి నుంచి మళ్ళీ 9వ సారి విజయవంతం చేయడం జరిగింది. మే 2వ తేదీ కూడా వెళ్ళడం జరిగింది. ఈసారి భూకంపాలు, సునాములు, ధర్మ యుద్ధం రాబోతుందని ముందుగా నేను చెప్పడం జరిగింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కలియుగంలో గోమాత గోడు భవిష్యవాణి మీరు చెప్పడం జరిగింది. భూకంపాలు వస్తాయి, సునాములు వస్తాయి, ధర్మ యుద్ధం వస్తుంది. మొత్తం ఇక్కడి నుంచి భూభారం తగ్గుతూ పోతుంది. అంటే మీరు రికార్డ్ కోసము గిన్నిస్ మాకు అవసరం లేదు, ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం పని చేయటం లేదు. మాకు అవసరం లేదండి. మనం చేసే పని భగవంతుడు చూస్తున్నాడు. మనకు అవసరం లేదు మీడియా, ఈ రికార్డులు, ఈ పద్మభూషణ్ అవార్డులు, మాకు అవసరం లేదండి. మాకు ఏంటంటే భగవంతుడు అంతే. నేను ఎవరిని నమ్మ. మానవులు అనేవాళ్ళు నటించే వ్యక్తి, మెప్పించే వ్యక్తి, అంత నటన, కామ కోరికలు, ఈశలు, ద్వేషాలు, స్వార్థాలు, కుళ్ళు, కుంత్రాలు, చేసిన పాపాలు పోయేదానికి గుళ్ళకి వస్తున్నారు. గోమిత మీద ప్రేమ లేదు, ధర్మం మీద ప్రేమ లేదు, భక్తి లేదు, భోషణం లేదు, అంత నటిస్తూ ఉన్నారు స్వామి. అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ కానీ, టీటీడీ కానీ ఏదైనా మీకు అవార్డు కానీ, రివార్డు కానీ ఏమైనా ఇచ్చారా? లేకుంటే నాకు వాళ్ళేది ఇచ్చేది. నాకు భగవంతునే చూసుకున్నా, భగవంతునే చూసా. నాకు వాళ్ళేది ఇచ్చేది రికార్డులు. మనం చేసే పని భగవంతుడు చూస్తున్నా అసలు, అంతే. అవసరం లేదు. కాలమే సర్టిఫికేట్ లేకుంటే మనకు అవసరం లేదు. మనకు దుఃఖంలోనే ఉన్నాడు భగవంతుడు, సుఖంలో దేవుడు లేడు. పరమాత్ముడు దుఃఖంలోనే పరమాత్మను చూసుకున్నాను. నాకు అవసరం లేదు. మరి దీనికి పరిష్కారం ఏమంటారు? మరి ఇంకా ఏముండదు, ఇంకా కలిగి సమాప్తమే కాదు. అంత భూమంది ఎవరు ఉండరు. గోమాతను రక్షించేవాడు, గోవును కాపాడేవాడు, ధర్మంగా ఉండేవాడు, పుణ్యాతులు మాత్రమే భూమి మీద ఉంటారు. ఇంక అందరు కాలంలో కలిసిపోవాల్సిందే. ఇంకా అంటే ఇప్పుడు గోశాలలు పెంచమని గవర్నమెంట్ కూడా చెప్తుంది. అలా మీరు ఏమైనా ప్రచారం చేస్తున్నారా లేకుంటే ఎట్లా? గోశాలలు పెంచమని ఫస్ట్ టాటర్ పనిముట్లు ఆపండి చాలు. ఫస్ట్ టాటర్ పనిముట్లు ఆపేస్తే, పనిముట్లు టాటర్ రావడం వల్లే కదా సుఖానికి అలవాటు పడి రైతు టాటర్ దున్నించుకుంటున్నాడు, గోవుడి కడబడుకుపోతున్నాడు. ధర్మం గురించి మాట్లాడొద్దండి. ధర్మం ఇప్పుడు అడుగట్టిపోయింది. రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్నీ క్షీణించిపోయినాయి. గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ కార్యక్రమాలు, కొన్ని ఫస్ట్ ముందు గోమాత జాతిగా పని ప్రకటించు. ఫస్ట్ గోవును జాతిగా పని ప్రకటించి అప్పుడు తిరుమల దేవస్థానం లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. దాదాపు 34,000 ఎకరాలతో లక్షల గోవుల్ని సాకొచ్చు. గోమాత జాతిగా పని ప్రకటిస్తారు. ప్రతి ఇంటికి గోవు ఉండాలా, సబ్సిడీ చూపిస్తేనే డబ్బులు ఇవ్వాలా. అంటే తిరుపతిలో కింద గోశాల ఉందని చాలా అక్కడ ఇటువైపు ఎన్ని గోవులు ఉన్నాయి? బహుశా ఒక 1000 గోవులు.
1000 గోవులు మార్వాడీస్ 15,000 25,000 గోవులు తాగుతున్నారు హైదరాబాద్లో. మార్వాడీసే 25,000 గోవులు 10,000 గోవులు తాగుతున్నారు. రాజస్థాన్లో ఒక్కొక్క గోశాలలో 30,000 ఉంటాయి. 1000 గోవులు మా సాకిన గొప్ప విషయమా? అంటే 25,000 మంది 15,000 మంది వస్తారు గోసేవ చేయడానికి, తిరుమల దేవస్థానానికి గో సేవ చేయడానికి సేవకులు. అంటే టీటీడీలో బహుశా డబ్బులు లేవనా? డబ్బులు ఎందుకు లేవు? డబ్బులు దండిగా ఉన్నాయి. అసలు మేము చేయాల్సింది గోసేవే. వాళ్ళు పాపం కింద అంటే కింద గోసేవ కార్యక్రమాలకి గోశాలలు కూడా నిర్మాణం 35,000 ఎకరాలు తీసుకో, 1,00,000 గోవులు సాకు. ఇప్పుడు కట్టికి పోయే గోవులు కలేబరాలు పోయే గోవులను రక్షించే సాకలేవా? స్వామి డబ్బులు లేవా? గోసేవకులు లేరా? వద్దులండి, అది చెప్తేనే ఇంకా నా బాధ లోపలంతా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది.